నేను అప్పుడే నడుస్తున్నాను. బసంతికి అబద్ధం చెప్పాను. హే కానీ ఈ భయంకరమైన చెరువు దగ్గర ఎందుకు నడవాలి? మీరు వేచి ఉండండి. రేపు నేను మిమ్మల్ని నడకకు తీసుకెళ్తాను. నేను వెళ్తాను, ఆమె నవ్వుతూ చెప్పింది. నేను మా ఇంటికి తిరిగి వచ్చాను. ఆమె కూడా వెళ్ళిపోయింది. కానీ ఈ సంఘటన తర్వాత నేను కొంచెం ఆందోళన చెందాను. చాలు. మరుసటి రోజు బసంతి మరియు నేను మోటార్ సైకిల్పై ప్రక్కనే ఉన్న కొండపైకి నడిచి వెళ్ళాము. దారిలో అది భయంకరమైన అడవి. నేను బసంతి మాట్లాడుకున్నా. కొన్ని రోజుల తర్వాత వసంతి పెళ్లి చేసుకుంటామని చెప్పాను. బసంతి అన్నారు, ఇప్పుడు కాదు, నాకు కొంత సమయం కావాలి. చాలా వినవలసి వచ్చింది. హఠాత్తుగా నా మనస్సు నా కథను సుభాష్ మంజుతో కనెక్ట్ చేయడం ప్రారంభించింది. కానీ బసంతి నన్ను మా నాన్నగారికి పరిచయం చేసింది. ప్రేమ ఉన్నప్పుడు కూడా ప్రజలు తమ వాదనలను ఉపయోగిస్తారు. మీ స్వంత పరిష్కారాన్ని కనుగొనండి. నేను కూడా నా మదిలో తలెత్తిన ప్రశ్నలన్నింటినీ శాంతింపజేశాను. పట్టింది. అప్పుడు హఠాత్తుగా ఒక స్వరం వినిపించింది. బ్యాంగ్. వెనక్కి తిరిగి చూసేసరికి బసంతి మోటార్ సైకిల్ పై నుంచి కింద పడిపోయింది. గుర్తు తెలియని నల్లగా ఉంది. బొమ్మలు అతన్ని దూరంగా తీసుకువెడుతున్నాయి. నేను బైక్ పై అతనిని అనుసరించడం ప్రారంభించాను. కానీ అతను చాలా ఉన్నాడు. చాలా స్పీడ్తో వెళ్తున్నాను. అందుకే నేను చూడగలిగింది వాళ్ళు బసంతిని చెరువు వైపుకు తీసుకెళ్లడం మాత్రమే ఉన్నారు. ఒంటరిగా వెళ్ళడం అంటే మృత్యువును ఆహ్వానించడం. నేను వెంటనే నా ఫోన్ని తీసి మంచి ప్రదేశానికి వెళ్ళిన తరువాత దీనికి పరిష్కారం ఉందా అని సుభాష్ జీవిత చరిత్ర చదవడం ప్రారంభించాడు. సుభాష్ కు 21 మంది నవజాత శిశువులను ఇస్తానని మంజు పెళ్లికి షరతు పెట్టినట్లు అందులో రాసి ఉంది. శిశుభన్ ప్రశ్నించకుండా చేస్తాడు. దానికి కారణం తన తండ్రికి చెబుతానని చెప్పాడు. జరుపుకోవడానికి ఆచారాలు నిర్వహిస్తారు. అందులో ఆఖరి రోజున ఆమె తన తండ్రిని కలవడానికి కూడా తీసుకెడుతుంది. సుభాష్ మంజు ప్రేమలో తప్పు ఒప్పుల మధ్య తేడా అర్థం కాలేదు. అతను చెప్పినట్లే చేస్తాడు. గయా. కానీ చివరికి అతని మనస్సాక్షి అతనిని బాధ పెట్టడం ప్రారంభించింది. అతను 20వ నవజాత శిశువును మంజుకి ఇచ్చాడు. ఇవ్వడానికి నిరాకరించాడు. ఇప్పుడు మంజు సుభాష్ కడుపులో ఉన్నాడని రమ్మని చెప్పింది. 2వ బిడ్డ పెరుగుతోంది. మంజు తండ్రి తాంత్రికుడు. ఆమె తన తండ్రి గురించి తెలుసుకోవాలనుకుంది. కర్మకాండలు పూర్తి చేసి వారిని సంతోషపెట్టి చివరకు వారిద్దరి పెళ్లి గురించి మాట్లాడుతుంది. క్షణంలో మంజు మాటలు మార్చడం వింతగా అనిపించిన సుభాష్ ఈసారి మంజు మాటల జోలికి రాలేదు. డైరీ ప్రకారం సుభాష్ మంజు తండ్రికి సమాచారం ఇవ్వకుండా అతన్ని కలవడానికి వెళ్లి అజ్ఞాతంలోకి వెళ్ళాడు. మంజు చనిపోయిందని మరియు ఒక నర్సుకు రహస్యంగా పుట్టిందని వారికి ఆడపిల్ల ఉందని చూస్తాడు. అలా చేసి ఉంటే అది కూడా సుభాష్ కళ్ళ ముందే 20వ నరబలి బలి అయింది. ఆ సమయంలో సుభాష్ కి మంజుకి జరిగిన నిరసన కారణంగా రక్తం చిమ్మింది. కడుపులోనే బిడ్డ మరణం. తండ్రి కూతుళ్ల కుట్రలో తాను కూడా భాగమేనని సుభాష్ కు తెలుసు. ఇప్పుడు సుభాష్ కి ఒక ఉద్దేశ్యం ఉంది. ఎలాగైనా మంజుని ఆమె కడుపు నుండి తన బిడ్డకు రప్పించడం, సంరక్షించండి. అందుకు సుభాష్ మంజుని నెల రోజుల పాటు ఎరవేసి తనకు తానే జన్మనిచ్చాడు. కానీ మంజు అతను చనిపోయాడని చెప్పాడు. మరియు ఆ బిడ్డ రాజీవ్ కాంపౌండర్ చేతిలో అతని మామ మరియు అత్తకు ఇవ్వబడింది. ఇక్కడ రవాణా చేయబడింది.
అప్పుడు మంజు తండ్రి వచ్చే పౌర్ణమి వరకు చివరి బలిని పొందటానికి నిరాకరించాడు మరియు కర్మలు పూర్తి చేయలేదు. ఖున్నాస్లో సుభాష్ని చంపేశారు. డైరీలో మొదటి పేజీలు ఖాళీ. ఎక్కడో ఈ వసంత కూడా అదే తాంత్రికుడి కూతురు కాదు. నా గతి కూడా సుభాష్ లానేనా పూర్తి చేయబడుతుంది? ఇదంతా ఆలోచిస్తూ బసంతిని కాపాడేందుకు చెరువు దాటలేదు. కానీ బసంతి గుర్తొచ్చింది. ప్రతి క్షణం వచ్చింది. కానీ నేను కూడా ఏమీ చేయలేకపోయాను. అకస్మాత్తుగా ఓ రోజు హాస్పిటల్ నుంచి ఇంటికి వచ్చి బసంతి, సుభాష్ డైరీ పేజీలు తలకిందులు చేసి చూశాను. ఉండిపోయాడు. ఈ వసంతం ఏంటి ఇన్ని రోజులు నువ్వు అన్నావు? మీరు ఎలా ఉన్నారు మరియు మీరు ఈ డైరీని ఎందుకు తీసుకున్నారు? నేను కుదుపు అతని దగ్గర నుండి ఆ డైరీ తీసుకుని అతని చెయ్యి పట్టుకుని అడిగాడు. ఆ రోజు నాకే యాక్సిడెంట్ అయినందున నిన్ను రక్షించడానికి రాలేకపోయాను. నేను తన తప్పుడు వివరణ ఇచ్చాడు. అతను అడిగే ముందు బసంతి పెద్దగా మాట్లాడలేదు. ఓకే చెప్పింది. నువ్వు రాలేదు. ఆ ప్లేస్ చాలా డేంజర్. మరియు ఆమె చెప్పింది. వచ్చి అతనికి అన్నీ వివరిస్తా. బసంతి చెప్పిన సమాధానం చూసి నేను ఆశ్చర్యపోయాను. ఎందుకంటే అతను ఫిర్యాదు చేస్తాడని నేను ఊహించాను. బసంతి హడావిడిగా ఉంది. ఆమెకు సమయం తక్కువగా ఉంది. కాబట్టి ఆమె వెంటనే తన వస్తువులను తీసుకుంది మరియు నాకు ఏమీ చెప్పకుండా గ్రామస్తులతో కలిసి చెరువు మీదుగా నడిచాడు. నేను ఫిర్యాదు స్వరంలో చెప్పాను. అమ్మా, నీకు 21 ఏళ్ళు వేరు. నువ్వు నన్ను గుర్తుపట్టవు. వచ్చింది కుమారా, నిన్ను రక్షించాలంటే. నేను సుభాష్ అనే స్త్రీని దాచవలసి వచ్చింది. నాకు చెప్పారు. నాకు తెలిసి ఈ నిజం అబద్ధాలు చెబుతూ హఠాత్తుగా బసంతితో వచ్చిన రాజేష్, ఈ స్త్రీ తన తండ్రి కర్మలను నెరవేర్చడానికి నిన్ను కూడా బలి ఇచ్చి ఉండేది. కాబట్టి సుభాష్ బాబుకి బాగానే ఉంది. నువ్వు కడుపులో ఉన్నప్పుడు నిన్ను బయటకు తీసి నాకు ఇవ్వుడు. నీకు మామ, అత్త ప్లేస్ ఇస్తానని, లేకుంటే చాలా టైం ఇస్తానని నాకు ఇచ్చాడు. తండ్రి పిచ్చిలో చనిపోయిన వాళ్ళందరి బట్టలతో ఏడ్చే అమ్మాయి మీదే. అది నా సోదరి. అతను నా కుట్రలో భాగం. పిచ్చివాడు. నేను ఈ బిడ్డను 21 సంవత్సరాలుగా ప్రేమిస్తున్నాను. నా త్యాగం యొక్క మార్గం సులభతరం కావడానికి నేను దానిని మానవునిలో ఉంచడం ద్వారా వైద్యుడిని తయారు చేయాల్సి వచ్చింది. భర్త మోసం బహుశా కానీ నా స్వంత రక్తం కాదు. ద్వేషం మరియు సుభాష్ ఈసారి నా కడుపులో ఉన్న బిడ్డ అబ్బాయి అని నాకు చెప్పారు. నేను అబ్బాయిని అయితే కర్మ త్యాగం కానీ ఏ సుభాష్ని కూడా ఇరికించాల్సిన అవసరం నాకు ఉండేది కాదు. పాప కలవడం చేత తీర్చుకోలేకపోతున్నాం. అమ్మ కొడుకులిద్దరూ చేస్తాం. నేను దానికి దూరంగా ఉన్నానని మీరు అనుకున్నారు. కానీ నేను ఎప్పుడూ దీనిని కలుసుకునేవాడిని. మంజు నా వైపు చూస్తూ అన్నాడు. ఇద్దరం నవ్వుకున్నాం. అప్పుడు ఇద్దరూ మృత్యువు యొక్క ఉద్వేగాన్ని ప్రారంభించాలనుకుంటున్నారు. దీనిని సుభాష్ ప్రారంభించారు. ఆ రోజు రహస్యంగా నా మొబైల్లో డైరీ పేజీ ఫోటో తీశాను. అది మీకు అర్థమైంది. డైరీ మీ చేతుల్లోనే. ఈ స్త్రీ నా కలల్లోకి కూడా వచ్చి నన్ను ఇబ్బంది పెట్టడం ప్రారంభించింది. కానీ నాకు సుభాష్ ఇష్టం లేదు. నేను డైరీ మరియు రాజేష్ నుండి ఇప్పుడు వారిద్దరిని ఎలా గెలవాలో నేర్చుకున్నాను. ఇది పౌర్ణమిలో సమయం. అదే రోజున మీరు ఈ భయంకరమైన ఆత్మలను త్యాగం చేయాలి. మీ కొడుకు దీనికి సహాయం చేస్తాడు. వసంత అరుపులు. ఈ న్యూస్ రిపోర్టర్ ఆలిషా ఒక ఉపాయంతో ఉందని ఇప్పుడు నాకు అర్థమైంది. ఈ మహిళ యొక్క నిజం తెలిసింది.
ఈ రెండింటిని అంతం చేయడానికి ఇదే సరైన సమయంలో అన్నాడు రాజీవ్. అతని ముఖంలో స్వచ్ఛత కనిపించింది. బసంతి మరియు ఆమె మామ చాకచక్యంతో అతనిని, నన్ను స్తంభానికి కట్టేశారు. బయట గ్రామస్తులు, మేము కూడా నిలబడి ఉన్నాము కాబట్టి మేము పెద్దగా చేయలేకపోయాము. అంతే బసంతి, మీరిద్దరూ నాకు హాని చేయలేరు అంటూ నన్ను చాలా వేధించారు. డుట్ మీరు మంజు మరియు కలలో వినండి. ఓ డాక్టర్, నేను మీ బిడ్డకు జన్మనివ్వను మరియు మరణానికి కారణం నేను ఈ చక్రాన్ని ఆపి నీలాంటి నరమాంస భక్షకుల బారి నుండి నగరాన్ని బయటపెడతాను. మా కలలు, నేను వారిద్దరినీ చంపుతాను, ఎందుకంటే నాకు కావలసినది అక్కడ ఉంటుంది మరియు మీ ఆత్మ అక్కడ ఉంటుంది. ఆ ప్రపంచంలో శాశ్వతంగా బంధించబడతారు. మేమిద్దరం ఆమెకు ఏదైనా చేస్తే తను పేలిపోతుందని బసంతి 10 నిమిషాల పాటు చాలా అలారాలు పెట్టింది. రియాలిటీ ప్రపంచంలోకి రాగలదని కలల నుండి ఆమె నిద్రమాత్రతో నిద్రపోయింది. నేను మరియు నా తల్లి మాకు సహాయం చేయమని దెయ్యాల శక్తులను పిలవడం ప్రారంభించాము. సాతాను వచ్చి త్యాగం లేకపోవడం వల్ల మనం శక్తిహీనులమని చెప్పాడు. కాబట్టి కొంచెం బసంతి కలలోకి ప్రవేశించి పోరాడగలవా? ఎందుకంటే అంతా హఠాత్తుగా జరిగిపోయింది కాబట్టి. నిద్రలో బసంతి కట్టుకున్న అమ్మ మీద, నా మీద పెట్రోలు చల్లింది. మేమిద్దరం పెద్దగా నిరసన తెలపలేదు. మేము శక్తిహీనులం కాబట్టి అతను దానిని నిప్పంటించాడు. మా అమ్మ మరియు నేను కాలిపోతున్నాము, పొందండి. చెడు చివరకు ముగిసింది మరియు బసంతి మరియు ఆమె తల్లి ముగింపుకు వచ్చారు. చెరువును శుభ్రం చేసిన తర్వాత ఎన్ని మానవ అస్థిపంజరాలు బయటకు రండి, అందరూ దహనమయ్యారు.